పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు పంచాయతీల ఫలితాలు విడుదలయ్యాయి. తొలి విడతలో భాగంగా 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం ఏకగ్రీవంతో కలుపుకుని కాంగ్రెస్ మద్దతు అందించిన 1000 మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 300కు పైగా అభ్యర్థులు, బీజేపీకి చెందిన 100కు పైగా స్థానాలు, ఇతరులు 170కి పైగా స్థానాల్లో గెలుపొందారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు పంచాయతీల ఫలితాలు విడుదలయ్యాయి. తొలి విడతలో భాగంగా 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం ఏకగ్రీవంతో కలుపుకుని కాంగ్రెస్ మద్దతు అందించిన 1000 మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 300కు పైగా అభ్యర్థులు, బీజేపీకి చెందిన 100కు పైగా స్థానాలు, ఇతరులు 170కి పైగా స్థానాల్లో గెలుపొందినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మెదక్ నుంచి మల్లికార్జున ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి చెప్పండి, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పలు పంచాయతీల ఫలితాలు కూడా విడుదలైనట్లుగా తెలుస్తోంది. అక్కడ మెదక్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ శశిరేఖ. ఈ రోజు జరిగిన రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే చూసినట్టుంటే సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. మెదక్లో చూసినట్టుంటే బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా మొత్తం ఈ రోజు మొదటి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లోని 420 గ్రామ పంచాయతీలు జరిగిన ఎన్నికల్లో ఓరావరిగా పోరైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ కౌంటింగ్ రాత్రి దాదాపుగా 9 గంటల సమయం వరకు కూడా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని వార్డులు ఏదైతే 3609 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు అయితే వెలువడినాయి. మొత్తానికైతే చూసినట్టుంటే ఓరావరి ఫలితాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ వెలువడిన ఫలితాల దృష్ట్యా ఇప్పుడే వార్డు మెంబర్లందరికీ కూడా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ ప్రక్రియ కూడా ఈ రాత్రికి ఈ సమయాన్ని జరిగే అవకాశం ఉన్నందున రాత్రి 9 గంటల వరకు ఫలితాలు అయితే పూర్తి స్థాయిలో వెలువడినాయి. ఎక్కడ కూడా జిల్లాలో కూడా ఎక్కడ కూడా కొన్ని చెదురుమదురు సంఘటనల మీదగా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. జరగకుండానే పోలింగ్ అయితే ప్రశాంతంగా నడిచింది. సిద్దిపేట జిల్లాలో చూసినట్టుంటే 88% నమోదైంది. మెదక్లో 88% నమోదైంది. సంగారెడ్డిలో మాత్రం 87% నమోదైంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లారెడ్డి.